ప్రకాశం జిల్లా మార్కాపురం ట్రాఫిక్లో సేవలందిస్తున్న హోంగార్డుల కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహింపబడింది. ఈ కార్యక్రమంలో మార్కాపురం ట్రాఫిక్ ఎస్పీ సూచన మేరకు హోంగార్డుల సేవలకు గౌరవంగా వారిని ప్రోత్సహించడానికి యూనిఫామ్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కోశాధికారి తడికమల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ హోంగార్డులు ఎండాకాలంలోనూ వర్షాకాలంలోనూ ట్రాఫిక్ నియంత్రణలో సేవలు అందిస్తున్నారని, వారి సేవలకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతిఫలంగా యూనిఫామ్లు అందజేస్తోందని తెలిపారు. హోంగార్డులు మరింత గౌరవంగా దృఢంగా తమ విధులు నిర్వహించేందుకు ఈ యూనిఫామ్లు ఉపయోగపడతాయని కోశాధికారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి, కార్యదర్శి అన్నారాము, చైర్మన్ శ్రీమతి గుంటక వనజాక్షి, చెన్నారెడ్డి, పాలెం చెంచయ్య, అనుముల ఆంజనేయులు, డాక్టర్ మెహబూబ్ బాషా, గోరంట్ల చిన్న వెంకటరెడ్డి, ఆర్కేజీ బచ్చు సుబ్రహ్మణ్యం, కంచర్ల చెన్నకృష్ణ, డివిఆర్ భాగ్యలక్ష్మి, తన్నీరు వెంకటరమణ, మరికొంతమంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు హోంగార్డులకు యూనిఫామ్లు అందజేసి వారితో వ్యక్తిగతంగా ఇంటరాక్ట్ అయ్యారు. హోంగార్డులు తమ కర్తవ్యాలు నిర్వర్తించడానికి మరింత ప్రేరణ పొందారని, ఈ ప్రయత్నం వారి సేవా ప్రవర్తనను మరింత ఉత్సాహవంతంగా మార్చుతుందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ స్థానిక ప్రభుత్వ ట్రాఫిక్ అధికారులు మరియు స్వచ్ఛంద సంస్థల మధ్య సమన్వయం పెంచడంపై దృష్టి పెట్టబడుతోంది.